మిత్రులారా, ఈరోజు మన ఖమ్మం నగరంలోని జగజ్జీవన్ రావు గారి విగ్రహం దగ్గర ఉన్న కార్మికుల అడ్డా దగ్గర మన BFTU బహుజన కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు తోటపల్లి శ్రీనన్న ఆధ్వర్యంలో ఈనాడు మనం బహుజన బిడ్డల యొక్క క్యాలెండరు బహుజన కార్మిక సంఘాల సమైక్య BFTU క్యాలెండర్ ని ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతా ఉన్నది. అసలు BFTU అంటే ఏంది, బహుజన కార్మికుల సమైక్య ఏం చేస్తా ఉన్నది, ఇవాళ 100% ఉన్నటువంటి బహుజన బిడ్డల కోసం పనిచేసేటటువంటిది బహుజన కార్మిక సంఘాల సమైక్య. బహుజన బిడ్డలకు ఏ రకమైనటువంటి భవన నిర్మాణ కార్మికులైనా, ఇలా రాడ్ బెండింగ్ అయినా, ఇలా అదే విధంగా అనేక రకాల వృత్తులు కుల వృత్తులు ఇలా నిర్మాణ రంగంలో ఉండేటటువంటి కార్మికులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినా మేము ఉన్నాం, మీకు తోడు అని చెప్పని మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కొట్లాడి సమస్య పరిష్కారం చేయించి మన హక్కుల్ని రక్షించే దాంట్లో బహుజన కార్మిక సంఘాల సమైక్య ఉంటుంది. బహుజన కార్మిక సంఘాల సమైక్య ఎంతో మంది బహుజన బిడ్డలు మన కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినారు. ఇలా అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించి మన హక్కుల్ని పొందుపరుస్తూ ఉంటే తిప్పుకొట్టడానికి బహుజన కార్మిక సంఘాల సమైక్య మనం ముందుకొస్తా ఉన్నది. మన అందరి సమస్యల పరిష్కారం మన అందరి పోరాటాల ద్వారానే పరిష్కారం అవుతుంది అనేటటువంటి పద్ధతిలో ఈ రోజు మనం మన ఖమ్మం నగరంలో బహుజన కార్మిక సంఘాల సమైక్య యొక్క క్యాలెండర్ ని ఆవిష్కరించుకుంటా ఉన్నాం. అదే మాదిరిగా మే నెలలో మన జిల్లా మహాసభ ఉంటుంది. ఈ మహాసభలో మనం కమిటీని ఏర్పాటు చేసుకొని మనందరి కోసం పనిచేసేటటువంటి బహుజన బిడ్డల శ్రేయస్సు కోరేటటువంటి నాయకత్వాన్ని ఎంపిక చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అంతవరకు మనం అందరం బహుజన కార్మిక సంఘాల సమైక్య ఒక కుటుంబంగా ఉండాలని చెప్పని ఈ రోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణతో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు భానత్ కిషన్ నాయక్, బహుజన కార్మిక సంఘాల సమైక్య ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా అని చెప్పని తెలియజేస్తా ఉన్నా. జై బహుజన.